ఓం 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 స్థిర సుఖమాసనం. యోగం. జీవ బ్రహ్మ ఏకత్వం. జీవో బ్రహ్మైవ నాపరః. యోగారూఢుడు తాను బ్రహ్మమని నిశ్చయంగా తెలుసుకోవడమే కాకుండా ఆ విధంగా జీవిస్తున్నవాడు. మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షాక్షతతమ. ఆ యోగారూఢుని పరిస్థితి చెప్పుకుంటున్నాం. కారురుక్షోర్మునే యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః తదోచ్యతే. ఇంద్రియార్థేషు శబ్దాదయః విషయేషు కర్మసు నిత్య నైమిత్తిక కామ్య ప్రతిషిద్ధ ప్రయోజన భావబుద్ధ్యా సకల కర్మేషు అనుషజ్జతే న అనుషజ్జతే. అనుషంగం కర్తవ్యతా బుద్ధిం న కరోతి ఇత్యర్థః. అనుషంగం అంటే ఇన్వాల్వ్మెంట్, తాదాత్మ్యం, తపన, తృష్ణ, అటాచ్మెంట్, ఇంటెన్స్ లాంగింగ్, క్రేవింగ్. సర్వసంకల్ప సన్యాసీ సర్వాన్ సంకల్పాన్ ఇహ ఆముత్ర అర్థకామహేతూన్ సన్యసితుం శీలం అస్య ఇతి సర్వసంకల్ప సన్యాసి. అయితే ఎవరు చేస్తారండి ఈ పని? ఎవరికి వారే. ఆకలిస్తే అన్నం ఎవరు తింటారు? ఎవరికి వారే. ఆరోగ్యం బాగులేకపోతే మందు ఎవరు తీసుకుంటారు? ఎవరికి వారే. ఉద్ధరేత్ ఆత్మన్నాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హి ఆత్మనః బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః. One of the very profound instructions of Gita.
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రాత్మనో రిపుః. ఉద్ధరేత్ ఎక్కడి నుంచి? ఉద్ధరణ. ఉత్ ఊర్ధ్వం, ఉన్నత స్థితికి. హరేత్ లాగుకొని పో, కొనిపో, తీసుకొని పో. ఉత్ హరేత్, ఊర్ధ్వం హరేత్, ఉద్ధరేత్. వేర్, టు వేర్? కనెక్ట్ టు ద ప్రీవియస్ వెర్స్. యోగారూఢ తదుచ్యతే. ఆ యోగారూఢ స్థితికి నిన్ను నీవు కొనిపోవలెను. ఉద్ధరేత్ ఆత్మన్నాత్మానం, ఆత్మని ఆత్మానం. ఉద్ధరేత్, ఉద్ధరేత్, ఉత్ హరేత్, ఉద్ధరేత్. ఊర్ధ్వం హరేత్, ఉద్ధరేత్. యోగారూఢతాం ఆపాదయేత్. యోగారూఢుడవై ఉండుము, యోగారూఢులను పొందవలెను. ఎక్కడి నుంచి? సంసార సాగరే నిమగ్న. ఈ సంసారంలో మునిగిపోయి దిక్కుగానక పోని చావడము కాదు, అలాని హాయిగా ఉండడము కాదు. ఉక్కిరి బిక్కిరవుతుంది. సంసారం అనే సముద్రంలో మునిగిపోచున్న ఆ సముద్రము నుండి ఉద్ధరించుకోవాలి, పైకి తెచ్చుకోవాలి. అంటే నిధిధ్యాసనను ఆరోహించిన వానిగా యోగారూఢగా చేసుకోవాలి అని అర్థం. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? ఆత్మనా ఆత్మానం. ఆత్మానం తనను. ద్వితీయ. ఆత్మనా తృతీయ. తన చేత. తన చేత తనను యోగారూఢునిగా ఉద్ధరించుకొనవలెను. ఎక్కడ నుండి? సంసార సాగరము నుండి. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. నా ఆత్మానం అవసాదయేత్. అవసాదనం. నా అవసాదయేత్, నా అధోనయేత్, నా అధోగమయేత్. కిందకి లాగుకోకు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, గెటప్ అండ్ బికమ్ ఆత్మజ్ఞాని. యోగారూఢ. బై యువర్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్. ఆత్మానం ఆత్మని.
Never try to denigrate yourself, degrade yourself. ఆత్మానం నిన్ను నా అవసాదయేత్ నాథో నయేత్. Two situations. Assess where you are. Try ascend up to the ఆత్మజ్ఞాన నిధిధ్యాసన పరుడవై జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకో. ఉన్న స్థితి నుండి కిందకి జారిపోకు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః. నీకు నీవే బంధువు. అన్య కశ్చిత్ బంధుః యః సంసారముక్తయే భవతి. దేర్ వోంట్ బి ఎ కో-ట్రావెలర్ or helper or relative or a helping hand in moving upward. ఆత్మైవ హి ఆత్మనో బంధుః. ఆత్మ ఏవ రిపుః. If you don't try, you yourself will cause your downfall, doomsday. You are the Shatru for yourself. Apakari, Bahya Shatruhu Sahapi, Atma Prayukta eva. There are no Shatrus outside to pull you down. Nobody is trying to lift you up or pull you down. You yourself have to lift you up towards the Swarupa Jnana, and you yourself are the cause to get buried further in this transmigration. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం నాత్మావసాదయేత్ నాత్మానం అవసాదయేత్. డోంట్ డెనిగ్రేడ్ యువర్ సెల్ఫ్. ఆత్మైవ హి ఆత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనా. So many times Atma, Atma, Atma. What is this Atma here? Is it Sachidananda Atma? Is it Nirguna Nirakara Chaitanya Sakshi Atma? No. ఎందుకు? అహమస్మి అహమస్మి. సచ్చిదానంద నిర్గుణ చైతన్య ఆత్మను పైకి తీసుకుని వెళ్ళేవారు లేరు, కిందకి పడద్రోసేవారు ఉండరు. సచ్చిదానంద ఆత్మకు బంధువులు లేరు, శత్రువులు ఉండరు. మరి ఎవరండి ఆత్మ ఇక్కడ? You yourself, by yourself, for yourself, towards yourself. ఎవరా you? ఇదిగో బాడీ మైండ్ సెన్స్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్, BMSI, బాడీ మైండ్ సెన్స్ ఇంటలెక్ట్ కాంప్లెక్స్, దేహేంద్రియ సంఘాతం. అహమస్మి.
అహమస్మి. రెండు నిమిషాలు పూర్తి నిశ్శబ్దం. బ్యాక్డ్రాప్లో ప్రాణాయామం మరువకూడదు, చిరునవ్వు మరువకూడదు. ఇక్కడ ఆత్మ అంటే దేహ, ఇంద్రియ, మన, బుద్ధి సంఘాతము. దేహాన్ని దేహంతోనే మీదకి తెచ్చుకో. అంటే దేహాన్ని దేనికి ఉపయోగించాలి? ఓన్లీ ఫర్ అసెంట్, నాట్ ఫర్ డిసెంట్. ఇంద్రియాలను దేనికి ఉపయోగించాలి? ఓన్లీ ఫర్ అసెంట్ టువర్డ్స్ ఆత్మజ్ఞాన యోగారూఢ, నాట్ ఫర్ డిసెంట్ టు రాక్షస భావ. మనసును దేనికి ఉపయోగించాలి? అది అంతే, ఓన్లీ ఫర్ అసెంట్ టువర్డ్స్ ది జీవ బ్రహ్మ ఏకత్వ, నాట్ టు బెరీడ్ ఇన్ ది జీవత్వ. And finally, the intellect should guide you like Sadasva iva saratha, Dushtasva iva saratha, Sarathi. కఠోపనిషత్తు. మంచి గుర్రాలను చేతిలో పెట్టుకున్నటువంటి సారథి వలె బుద్ధిని సరి అయిన దారిలో ఆత్మజ్ఞానం వైపు, జీవబ్రహ్మ ఏకత్వం వైపు నడిపించుకో. గతకల్లోకి, లోతుల్లోకి, నీళ్లలోకి, పనికిరాని చోటకి తీసుకొని పోవద్దు బుద్ధిని. చాలా మందికి సందేహం ఉంటుంది, విధియా మతియా మన జీవితాన్ని నిర్ణయించేది? విధి. విధి వ్రాతండి, ఈ ఈశ్వర సంకల్పం, అందువల్ల ఇలా అయింది. ఓకే, ఈశ్వరుడు వేరే సంకల్పించరు. ఆయన మన ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగానే సంకల్పిస్తారు. విధి అంటే ప్రారబ్ధ కర్మ. మతి అంటే ఫ్రీ విల్, బుద్ధి, ఆలోచన పూర్వకమైనటువంటి నిశ్చయ జ్ఞానం. ఈ ఒక్క మానవునికే ఈ ఫ్రీ విల్ ఉంది. విధి ప్లస్ మతి ఈజ్ ఈక్వల్ టు గతి. గతి ఈజ్ ద గమ్యం, ది ఎండ్ రిజల్ట్, వేర్ యు రీచ్. One half is what you have in the bag, the prarabdha karma, సంచిత కర్మ నుంచి అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మ. అది విధి. దానిని మార్చగలమా? ఇప్పుడు దాంట్లో సంచిని మార్చలేము. దానిలోంచి తీసుకుని అనుభవించే వాటిని అనుభవించాలి. కానీ
You have the other component, the mati, the free will. So, here the instruction is బహిరంగ సాధన ద్వారా నీ ఫ్రీ విల్ని చక్కగా ఉపయోగించి దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఉన్నతమైన స్థితికి ఉద్ధరేత్, ఊర్ధ్వం హరేత్. డోంట్ అలౌ దెమ్ టు స్టూప్ డౌన్. నా అవసాదయేత్, అధోగతిలోకి తీసుకొని పోకు. You have got the capacity to use your free will. Can the free will change the prarabdha? Yes. The intensity of the onslaught will be definitely reduced. So the control is in you yourself. Uttharet atmanatmanam natmanavasadayet atmaiva hi atmano bandhuh. Use your free will. The free will is like a friend. If you use it properly and take you up, it can be a very dangerous enemy to take you down if you negatively use the free will. ఇదే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే సంఘాతాన్ని జీవబ్రహ్మ ఏకత్వం వైపు నీకు నువ్వే నడిపించుకో. ఇంత ఉత్తమమైనటువంటి ఆయుధములను, పనిముట్లను, సాధనములను పనికిమాలిన బ్రతుకు కోసం వేస్ట్ చేసుకోకు, కిందకి జారిపోకు. రథసారథి అదుపులో పెట్టుకుంటే విధి ప్లస్ మతి ఈజ్ ఈక్వల్ టు గతి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, జఘన్య గుణవృత్తిస్థ అధోగచ్చంతి తామస. ఈ పరికరాలనని ఏకత్రాటి మీద నడుపు. నీ పరికరములను నీవు చక్కగా సరిదిద్దుకో. ఏమిటి నా పనిముట్లు? దేహము ముఖ్యమైన సాధనము. దానిని ఆరోగ్యకరంగా శారీరకంగాను మానసికంగాను ఉంచుకో. ఇంద్రియాలు చాలా పవర్ఫుల్ పనిముట్లు. ఇంద్రియాలంటే దేవతలు, దేవాహ్. వాటిని కూడా అత్యంత ఉన్నతమైన ప్రయోజనం కోసమే ఉపయోగించు. కిందకి లాగుకొని పోయే పనికి మాలిన వాటిపైన ఇంద్రియములను వాడవద్దు. కత్తిని యాపిల్ పండు కోయడానికి, ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు, గుండెలో పొడిచి చంపడానికి కూడా వాడుకోవచ్చు. వాడుకునేది నీ చేతిలోనే ఉంది. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు ఎప్పుడూ బలహీనపరుచుకోకు. నీ పరికరాలను ఎప్పుడూ బలహీనపరచకు. అనారోగ్యకరమైన దృక్పథమే ప్రాథమికమైన బలహీనత. నేనేమిటండి, ఆత్మజ్ఞానం ఏంటండి? అదేదో రమణ మహర్షులకి, శంకరాచార్యుల వారికి, వివేకానందుల వారికి, సదాశివ బ్రహ్మేంద్రులకి సాధ్యం కానీ నాలాంటి వాడికి ఆత్మజ్ఞానం ఏంటండి? నో, నాట్ ఎట్ ఆల్ రైట్.
దట్ ఈస్ యు ఆర్ పుల్లింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. నా ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వు జార్చుకోకు, జారుబాటులో ఉండకు. అటువంటి మహానుభావులను పూజించాలి, గౌరవించాలి, రోల్ మోడల్స్గా తీసుకోవాలి. నేను కూడా వాళ్ళలా అవగలను అనే దృఢ సంకల్పం ఉండాలి. ఆ విధంగా ముందుకు పైకి వెళ్ళాలి. ఆత్మ న్యూనతాభావం ఉండవద్దు. నిన్ను నీవు కించపరుచుకోవద్దు. ఎప్పుడో ఈ జన్మలో ఎలాగూ రాదు నాకు ఆత్మజ్ఞానం, ఇంకో 100 జన్మలు అయిన తర్వాత వస్తుందేటో. నో, హూ సెడ్ దట్? రైట్ నౌ యు హ్యావ్ ఆల్ ద ఎలిజిబిలిటీ టు బికమ్ యోగారూఢ. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మనవసాదయేత్. ఆత్మైవ హి ఆత్మనో బంధుః. ఆత్మైవ రిపురాత్మనః. 2 minutes పెర్ఫెక్ట్ నిశ్శబ్దం. ఈనాటి నుంచి ఒక రిజాల్వ్, ప్రతిజ్ఞ. నా ఇంద్రియములను, శరీరాన్ని, మనసును, బుద్ధిని భగవత్తత్వము పైన తప్ప వేటి యందును ప్రవర్తిల్లనీయను. భగవంతుడనగా బ్రహ్మము, సగుణ సాకార రూపములన్నిటి యందును నుండే నిర్గుణ నిరాకార చైతన్యము. అది నేనే. అహమస్మి, అహమస్మి. నీకు నీవే చేయూతనిచ్చుకొని మీదకు ఎదుగు, యోగారూఢుడవు కమ్ము. నీకు నువ్వే అంటే నీ పరికరాలను సరిగా ఉంచుకుంటే టువర్డ్స్ ది ఎసెంట్ దే ఆర్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్స్. నీ పరికరాలను తుప్పు పట్టినట్టుగా ఉంచుకొని పనికి మాలిన పనులకు వాడుకుంటే దే ఆర్ ద గ్రేటెస్ట్ ఎనిమీ. To whom? Not to others, but to you only. Here, the focus is on body, mind, sense, intellect, complex. దేహ, ఇంద్రియ, మనో, బుద్ధులను ఊర్ధ్వమైన దశకు చేరుటకు, జీవబ్రహ్మ ఏకత్వం చేరడం కోసమే వాడుకో. కిందకి జారిపోవద్దు. కిందకి జారిపోవడం అంటే ఏమిటి? దేహభావంలో జీవితాన్ని వెళ్ళబుచ్చి కాలం చేయవద్దు. అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. స్వస్తి.